Hi friends, welcome back to Tummalamma Classes channel. This is Ishwar. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని కాంప్లెక్స్ నెంబర్స్లో మనం మోడల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. ఒక ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. ఈ మోడల్లో కూడా మనకి క్వశ్చన్స్ అడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. ఐపీఈ ఎగ్జామినేషన్స్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ 1, పార్ట్ 2, ఇది పార్ట్ 3. ఈ 3 కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ మోడల్ ఏంటో చూద్దాం. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. సో దీన్ని మనం r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కింద చూపిస్తాం. సో r into cos theta plus I sin theta is called the polar form or modulus amplitude form of the complex number z is equal to x plus iy. Here theta is the amplitude of z. Theta ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే theta is equal to tan inverse y by x కింద మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాగే ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు ఈ యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో థీటా, దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే, సో దిస్ ఈజ్ ది 4 క్వాడ్రంట్స్. అంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో పాయింట్ వచ్చి పాజిటివ్ అవుతుంది. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ యాంగిల్ అంటే ఆల్ఫా. థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కింద మనం తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో పాయింట్ వచ్చి మనకి ఇక్కడ నెగిటివ్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ ఉన్నాయి కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది పాయింట్. థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా కింద తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేటప్పటికి థర్డ్ క్వాడ్రంట్ అనేది ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ అంటే పాయింట్ వచ్చి మైనస్ అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకోవాలంటే ఆల్ఫా మైనస్ పై కింద మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ అంటే ప్లస్ మైనస్ అవుతుంది పాయింట్. ఈ పాయింట్ని బేస్ చేసుకుని థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా కింద మనం తీసుకోవాలి. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దీంట్లో ఎక్స్ప్రెస్ ఇన్ ది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లం 1 ప్లస్ i√3. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i√3. సో ఇది ఎలా ఉందంటే x ప్లస్ iy. ఇక్కడ x అంటే 1, y అంటే √3. సో r కూడా ఫైండ్ అవుట్ చేయండి. r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x² ప్లస్ y². దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1² ప్లస్ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 √4 ఈజ్ ఈక్వల్ టు 2. r ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నౌ థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x. అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు y బై x. దట్ ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ √3, x వాల్యూ 1 అంటే √3/1 ఈజ్ ఈక్వల్ టు √3. సో √3 అనేది ట్యాన్లో వాల్యూ వచ్చి tan π/3 అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ఆల్ఫా కింద కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? π/3 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/3. సో పాయింట్ తీసుకున్నట్లయితే px, y ఈజ్ ఈక్వల్ టు 1, √3. సో పాజిటివ్ ఇది ఎక్కడ ఉంటుంది? బిలాంగ్స్ టు Q1లో ఉంటుంది. బిలాంగ్స్ టు Q1. సో Q1లో మనం థీటాని ఆల్ఫా కింద తీసుకుంటాం. దట్ ఎంప్లాయిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే π/3. సో మాడ్యులస్ amplitude form of
1 plus I root 3 is r into cos theta plus I sin theta, that is equal to r అంటే 2 into cos theta అంటే pi by 3 plus I sin pi by 3. సో ఇలా ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ అనేది Q1లో ఉంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఫామ్లో రాయాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ పై బై 3 ప్లస్ ఐ సైన్ పై బై 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. -√7 ప్లస్ ఐ రూట్ 21. సో కాంప్లెక్స్ నెంబర్ మనకి లెట్ z ఈజ్ ఈక్వల్ టు -√7 ప్లస్ ఐ రూట్ 21. సో కాంప్లెక్స్ నెంబర్ని x ప్లస్ ఐవైతో రిప్రజెంట్ చేస్తాం. x ఈజ్ ఈక్వల్ టు -√7, y ఈజ్ ఈక్వల్ టు √21. r ఫైండ్ అవుట్ చేయండి. r ఈజ్ ఈక్వల్ టు √x² ప్లస్ y స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -√7 హోల్ స్క్వేర్ ప్లస్ √21 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు √7 హోల్ స్క్వేర్ -√7 హోల్ స్క్వేర్ అంటే 7 ప్లస్ √21 హోల్ స్క్వేర్, √21 హోల్ స్క్వేర్ అంటే 21. సో ఇక్కడ √28. దీన్ని మనం 4 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు, అంటే 2√7 అవుతుంది. 2√7. నెక్స్ట్ tan theta ఈజ్ ఈక్వల్ టు y బై x, అంటే y అంటే వాల్యూ మనకి √21 బై x అంటే -√7. దీన్నే మనం -√21 బై 7 కింద నోట్ చేసుకోవచ్చు. సో 7 21లో 3 టైమ్స్ అంటే -√3, దట్ ఈజ్ ఈక్వల్ టు -tan పై బై 3. √3 వాల్యూ ఇక్కడ మనకి పై బై 3 అవుతుంది. సో దీన్ని మనం ఆల్ఫా కింద కన్సిడర్ చేసుకోవాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై బై 3 అవుతుంది. అలాగే పాయింట్ చూసినట్లయితే p -√7 √21 అంటే మైనస్ ప్లస్ అనేది మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా కింద తీసుకోవాలి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా, థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా అంటే పై బై 3. ఎల్సిఎం చేస్తే 3π మైనస్ పై బై 3 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 2π బై 3 అవుతుందన్నమాట. 2π బై 3. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ -√7 ప్లస్ I root 21 is formula r into cos theta plus I sin theta. సో r ఎంత వచ్చింది మనకి 2√7 ఇంటూ cos 2π బై 3 ప్లస్ I sin 2π బై 3 అవుతుంది. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ 2√7 ఇంటూ cos 2π బై 3 ప్లస్ I sin 2π బై. నెక్స్ట్ ప్రాబ్లం -1 - I, that is equal to x plus iy. x is equal to -1, y is equal to -1. r is equal to √x² plus y square, that is equal to √-1 whole square plus -1 whole square. √1 plus 1 అంటే √2. r is equal to √2 వచ్చింది. నెక్స్ట్ నౌ tan theta is equal to y by x, that is equal to -1 by -1, that is equal to -1 by -1 1 అవుతుంది. 1 ఎప్పుడు అవుతుందంటే ట్యాన్లో tan పై బై 4. సో దీన్ని ఆల్ఫా కింద కన్సిడర్ చేసుకోవాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై బై 4 అవుతుంది. సో పాయింట్ మనకి px, y ఈజ్ ఈక్వల్ టు -1, -1. x అంటే -1, y అంటే -1. సో మైనస్ ఇది మనకి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో థీటాని ఎలా తీసుకోవాలంటే ఆల్ఫా మైనస్ పై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే పై బై 4 మైనస్ పై, దట్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ 4π బై 4.
ఎంత అవుతుందంటే -3π/4 అవుతుంది. తీటా ఈజ్ ఈక్వల్ టు -3π/4. సో ఆర్ వాల్యూ ఏమో √2 వచ్చింది, తీటా వాల్యూ వచ్చి -3π/4 వచ్చింది. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్, amplitude or polar form of -1 - I is formula r into cos theta plus I sin theta, that is equal to √2 into cos theta place లో -3π/4 plus I into sin -3π/4, that is equal to √2 into cos -3π/4 అంటే cos ఆఫ్ -θ cos θ అవుతుంది. అంటే వాల్యూ వచ్చి cos 3π/4. అలాగే ఇక్కడ sin ఆఫ్ -θ sin θ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I sin 3π/4 అవుతుంది. ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం 1 - I. 1 - I ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో కాంప్లెక్స్ నెంబర్ని మనం ఎక్స్ ప్లస్ ఐవై తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √x² ప్లస్ y², దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x² అంటే 1² y² అంటే -1², దట్ ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1 -1² అంటే 1 అంటే √1 + 1 √2 అవుతుంది. ఆర్ వాల్యూ √2 వచ్చింది. నౌ tan theta ఈజ్ ఈక్వల్ టు y/x. సో y వాల్యూ వచ్చి -1, x వాల్యూ వచ్చి 1, వాల్యూ వచ్చి -1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -1ని ఎలా రాయొచ్చు అంటే tan π/4 కింద రాయొచ్చు. దీన్ని ఆల్ఫా కింద కన్సిడర్ చేసుకోవాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/4 అవుతుంది. సో పాయింట్ తీసుకుంటే పాయింట్ x, y, pxy ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 1, y వాల్యూ -1. సో ప్లస్ మైనస్ అనేది మనకి 4th క్వాడ్రంట్లో ఉంటుంది. 4th క్వాడ్రంట్లో తీటాని ఎలా తీసుకోవాలంటే -ఆల్ఫా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు -ఆల్ఫా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు -π/4 అవుతుంది. తీటా ఈజ్ ఈక్వల్ టు -π/4 కింద తీసుకోవాలి. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ of 1 - I is r into cos theta plus I sin theta, that is equal to r వాల్యూ ఎంత వచ్చింది √2. అలాగే theta వాల్యూ వచ్చి మనకి -π/4 వచ్చింది. అంటే cos ఆఫ్ -π/4 ప్లస్ I sin ఆఫ్ -π/4 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ cos ఆఫ్ -θ cos θ కాబట్టి cos π/4, అలాగే sin ఆఫ్ -θ sin θ అంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. I sin π/4 అవుతుంది. ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. సో మనం 4 ప్రాబ్లమ్స్ చేసాం. 4 ప్రాబ్లమ్స్ కూడా క్వాడ్రంట్ 1లో ఉన్నప్పుడు, క్వాడ్రంట్ 2లో ఉన్నప్పుడు, క్వాడ్రంట్ 3లో ఉన్నప్పుడు, క్వాడ్రంట్ 4లో ఉన్నప్పుడు మనకి తీటా వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది ఈ 4 ప్రాబ్లమ్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.